శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఆగస్టు 19వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వచ్చినట్లయితే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వ్యక్తులకు మీ జీవితంలో ఎవరు మీ వెంట ఉన్నారో కాదు, ఎవరు మీ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నారో అనేది మీరు గుర్తించేటటువంటి రోజుగా ఉండబోతోంది. గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఒకే విధంగా మీరు చూస్తూ ఉన్నట్లయితే గనుక ఈరోజు వారి అసలు స్వభావం కానీ లేదా వారి ఉద్దేశం గురించి కానీ ఒక కొత్త విషయం మీకు అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వెంటనే మీరు నిర్ణయానికి రాకుండా వారి ప్రవర్తనను మీరు గమనించడం అయితే మంచిది. ఉదయం సమయంలో మీకు ఒక చిన్న అసౌకర్యం లేదా ఆలస్యం అనేది ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అదే కారణంగా మరో ముఖ్యమైన విషయం మీ దృష్టికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే మొదట జరిగిన సంఘటనను చెడుగా భావించకూడదు. మధ్యాహ్నం తర్వాత మీ పనుల్లో వేగం అనేది పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ మాటకు కంటే కూడా మీ ఫలితానికి విలువ అనేది పెరిగే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టే అవకాశం కూడా లభించే సూచనలు ఉన్నాయి. సహ ఉద్యోగుల్లో ఒకరు మీ సహాయాన్ని కోరవచ్చు. వారికి సహాయం చేస్తూనే మీ పని ఆలస్యం అనేది కాకుండా మీరు చూసుకోవాలి. ఉద్యోగ మార్పు గురించి చూస్తున్న వారికి కొత్త రంగం గురించి సమాచారం అందే అవకాశం అయితే ఇప్పటి వరకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ప్రయత్నించినటువంటి అవకాశాన్ని కూడా మీరు ఈ సమయంలో పరిశీలించాల్సినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. వ్యాపారస్తులకు కస్టమర్లతో జరిగే సంభాషణలు కీలకంగా మారేటటువంటి అవకాశం ఉండబోతోంది. ఒక సాధారణంగా కనిపించే కస్టమర్ భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాన్ని తీసుకురావచ్చు. మీ సేవలో చిన్న మార్పు చేయడం ద్వారా కస్టమర్ల స్పందన మెరుగుపడే అవకాశాలు ఉంటున్నాయి. భాగస్వామ్యాల్లో మాత్రం మాట ఇచ్చే ముందు పూర్తిగా ఆలోచన చేయాలి. ఆర్థిక విషయాలలో ఈరోజు ఒక కొత్త లెక్క మొదలు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎంత సంపాదిస్తున్నారు అన్నదే కాకుండా ఎక్కడ ఖర్చు అవుతుందో మీరు గమనించాలి. చిన్న చిన్న ఖర్చులను నియంత్రించినట్లయితే గనుక నెలాఖరుకు మంచి మొత్తాన్ని మిగుల్చుకోగలుగుతారనే చెప్పుకోవాలి. ఇతరుల ఒత్తిడితో ఆర్థిక నిర్ణయాలను మాత్రం మీరు తీసుకోకూడదు. కుటుంబంలో కూడా ఒక వ్యక్తి మీతో మనస్సులోని విషయాన్ని పంచుకునే సూచనలు ఉంటున్నాయి. మీకు ఇచ్చే సలహాలు, మీరు ఇచ్చే సమాధానం వారికి చాలా ముఖ్యంగా మారబోతోంది. జీవిత భాగస్వామితో ఒక భవిష్యత్తు ప్రణాళిక పైన చర్చ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పిల్లలు లేదా యువ సభ్యుల నుంచి వచ్చే ఒక వార్త ఆనందాన్ని కలిగించే అవకాశం ఉండబోతోంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు స్పష్టతే బంధానికి బలం. ఎదుటివారి మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా నేరుగా మాట్లాడాలి. ఒంటరిగా ఉన్న వాళ్ళకి స్నేహితుల వర్గం ద్వారా ఒక కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా మానసిక అలసట కనిపించవచ్చు. పని మధ్యలో విరామం అనేది తీసుకోవడం, సమయానికే ఆహారం అనేది తీసుకోవడం, రాత్రి తగినంత నిద్రపోవడం చాలా మంచిది. మొత్తం మీద చూసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే ప్రతిరోజు డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్